హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి షాపింగ్ హాల్తో అయితే మేము ముందున్నాను. పక్కన కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోవద్దు. ఇది వర్క్ అయిపోతుందేమో అని చూశాను కానీ ఇక కుదరట్లేదు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్గా బయటికి వెళ్తా ఉన్నాను, అందుకని మీకు ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను 99 మార్కెట్ టూర్ని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఫిబ్రవరి కదండి, ఎక్కువ మ్యారేజ్ డేస్ ఉంటాయి, అలానే వ్యాలంటైన్స్ డే కూడా ఉంది. ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చిందేమో చూద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి సాటర్డే అనమాట, వీకెండ్స్ కదా, అందరు కూడా చక్కగా రేపు హాలిడే ఉంటుంది కాబట్టి ఈరోజు మ్యాక్సిమం షాపింగ్స్ అలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే రేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా, అందుకని. మీరు ఎవరైనా షాపింగ్కి అటు ఇటు ఏమైనా వెళ్తున్నారా? వ్యాలంటైన్స్ డేకి ఏమైనా కొనుక్కుంటున్నారా? నేనైతే ఏమీ లేదండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు షాపింగ్, ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో అప్పుడైతే వెళ్తూ ఉంటాము. అందుకని ఇక స్పెషల్గా అయితే ఏమీ కొనుక్కోవట్లేదు నేను. జస్ట్ ఒకసారి చూసొద్దాము, ఏమైనా న్యూ కలెక్షన్ వచ్చిందేమో అని అనుకుంటున్నాను. పిల్లల్ని కూడా కాస్త బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి. మరి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేయొద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. అప్పుడైతే ప్రతి వీడియోని మీరు చూడొచ్చు అనమాట. సరే, మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. స్టార్టింగ్ అంతా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అది కరెక్ట్గా ప్రొనౌన్స్ అంటే నేను చెప్పడం అది మళ్ళీ కరెక్ట్గా టాలీ అవ్వదు. అందుకని నేనైతే అదే ఉంచేశాను. ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పాను కదా ముందుగా. ఇవి తన్మయ్ కొత్త షూస్ అనమాట. వీటిని ఆ లేస్ ఉంటే కట్టుకోవడానికి చాలా కష్టంగా అనిపించింది. అందుకని నేను ఒక పల్చటి ఎలాస్టిక్ ఉంటుంది కదా, దాన్ని అయితే షూస్కి సెట్ చేసేసాను. ఇప్పుడైతే కంఫర్ట్గా ఉంది వేసుకోవడానికి. కాకపోతే అవి అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి. తన్మయ్ చూసారు కదా, కంప్లీట్గా రెడీ అయిపోయింది. షూ అదంతా కూడా ప్రాపర్గా వేసుకుంది. కాకపోతే ఆ షూ అయితే చాలా నడుస్తూ ఉంటే ఒత్తుకోవడం అలా ఉన్నాయంట. నేనైతే అవి ఎక్కడ తీసుకున్నాను, బిగ్ బజార్లో అయితే కొన్నాను అవి. కాకపోతే ఇక అవి కొంచెం వేస్ట్ అవుతాయేమో అనిపించేసింది. ఇక తన్మయ్ రెడీ అయిపోయింది, నేను రెడీ అయిపోయాను, తనోజ్ రెడీ అయిపోయాడు. మేము ముగ్గురం కలిసి ఇప్పుడైతే వెళ్తున్నాము పీవీపీ మాల్కి. విజయవాడలో పీవీపీ మాల్ తెలియని వాళ్ళైతే ఉండరండి. పీవీపీ మాల్లోనే మనకి చాలా రకాల షాపింగ్ కాంప్లెక్స్లు అయితే ఉంటాయి. క్లోత్స్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం కూడా నేను మీతో షేర్ చేశాను. ఇప్పుడైతే ఇంకా కొన్ని కొత్త షాప్స్ అయితే పడినాయి అన్నమాట. ఇవన్నీ కూడా మాకు దగ్గరలోనే ఉన్నాయి. మనకి ఏంటంటే అన్నీ మనకి అమెజాన్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆన్లైన్లో దొరికే షాప్స్ అంటే మినిసో కానీ, తర్వాత ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఈ ఎంట్రన్స్లో అంటే ఇది షాప్ కాదండి, మనకి అంటే స్టెప్స్ దగ్గర అట్లా పెడుతూ ఉంటారు కదా కొన్ని టెంట్స్, అలా అందులో అన్నమాట ఇవన్నీ కూడా కాటన్వి డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా 600 700 అలా ఉన్నాయి, బాగున్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా జ్యువెలరీ అనమాట. కాకపోతే ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వీడియోస్ అయితే తీయద్దు అని చెప్పేసి అంటా ఉన్నారు. అలా ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కాలేదండి. వాళ్ళకి ఫ్రీగా ప్రమోషన్ అయితే అవుతూ ఉంటుంది కదా, చాలామంది ప్రమోషన్స్ కావాలని చెప్పి యూట్యూబర్స్ దగ్గర లేదంటే టీవీస్లో అటు ఇటు యాడ్స్ వేస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చి మరీ వేయించుకుంటారు. వీళ్ళకి ఫ్రీగా చేస్తూ ఉన్నా కూడా తీయద్దు అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక నేనైతే చూపించాను కదా మీకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఎవరైనా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కావాలి అని అనుకునే వాళ్ళు విజయవాడలో ఉన్నట్టయితే ఒకసారి పీవీపీ మాల్లో సెర్చ్ చేయండి, చాలా బాగున్నాయి. 100 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి. ఇదైతే కొత్తగా మనకి సెకండ్ ఫ్లోర్లో ఒక షాప్ అయితే పెట్టారండి. ఇదంతా కూడా సిరామిక్, మనం అమెజాన్లో చూస్తూ ఉంటాం, మింత్రాలో చూస్తూ ఉంటాం కదా, అన్ని షో పీసెస్ అనమాట. అన్ని డెకోర్ ఐటమ్స్, అలానే చాలా రకాల సాఫ్ట్ టాయ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి అమెజాన్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, అదే రేట్లు ఉన్నాయి. మనకి షిప్పింగ్ ఛార్జెస్ అలాంటివి కొన్ని పడవు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం డైరెక్ట్గా చూసి కూడా తీసుకోవచ్చు. ఇవి చూసినట్టయితే మీరు ఒమేగా గ్లాస్ వేర్లో అట్లా ఉండే కలెక్షన్ కూడా ఇక్కడ ఉంది. కానీ ప్రైజెస్ మాత్రం చాలా అంటే చాలా హైగా ఉన్నాయి. కొన్ని అమెజాన్లో దొరికేవైతే మనకి రీజనబుల్గానే అనిపించినవి. ఇక్కడ కూడా నేను లోపల తీయలేదు, మీరు చూసినట్టయితే బయట నుంచే నేను తీసాను అనమాట వీడియో కూడా. లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మన పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు, మేడం వీడియో తీయద్దు అని చెప్పేసి ఒక మాట అనేస్తారు. ఆ తర్వాత ఇక మనం తీయాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అందుకని నేను జస్ట్ బయట నుంచే చూపిస్తున్నాను నేను మీకు. అలానే నేను లోపలికి కూడా వెళ్ళి చూశాను, చాలా బాగున్నాయి. కాకపోతే ప్రైజెస్ మాత్రం చాలా హైగా ఉన్నాయి. ఇది ఇతేనియా అనమాట, ఇది షాప్ పేరు వచ్చేసి. ఇక్కడ చూసారు కదా, చాలా లోపల వైపు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా మనకి అమెజాన్లో దొరికే కలెక్షన్, కార్ట్ ఇవన్నీ కూడా. ఎవరైనా విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఒకసారి పీవీపీకి వెళ్ళి విజిట్ చేయండి. డెకోర్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, హోమ్ డెకోర్ రిలేటెడ్ ఐటమ్స్ కావాలనుకునే వాళ్ళకి ఇదైతే చాలా మంచి
షాప్ అని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి. సేమ్ మనకి అమెజాన్లో ఉన్న రేటే కాబట్టి డైరెక్ట్గా కొనేసుకోవచ్చు. ఇక్కడైతే నేను జ్యువెలరీ చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను. నేను ఇమిటేషన్ అయితే నేను వాడను, కాకపోతే కొన్ని ఒక పర్పస్ అనమాట, డిఐవై పర్పస్, దానికోసం అయితే వెళ్ళాను. కానీ నేను అనుకున్న అయితే నాకు అక్కడ దొరకలేదు. ఇక నేను రిటర్న్ వెళ్ళిపోయాను. ఇక నేను ఇక్కడ పీవీపీ మాల్కి వెళ్ళాను అంటే మరి 99 మార్కెట్కి వెళ్ళకుండా ఉంటానా, ఇప్పుడు అక్కడికి కూడా వెళ్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ బాక్సెస్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారో. చాలా చక్కగా డెకర్ చేసుకుంటున్నారు జనాలు, అంటే షాప్స్ ముందు కానీ ఎక్కడైనా సరే చాలా బాగున్నాయి అట్లా డెకర్ చేసుకోవడం అనేది. నేను కూడా ఆల్రెడీ మీరు చూసినట్టయితే మా టీవీ యూనిట్ దగ్గర నేను కూడా అలానే కాటన్ బాక్సెస్, అంటే మన వుడ్ మెటీరియల్తో చేసిన బాక్సెస్ని అయితే నేను పెట్టుకున్నాను. అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్గా నేను 99 మార్కెట్లో ఉన్నాను. ఇదేంటో ఇక్కడ కూడా ఈసారి ఎప్పుడు నేను 99 మార్కెట్కి వెళ్ళినా అక్కడ వీడియో చక్కగా షూట్ చేసుకునేదాన్ని, ప్రాబ్లం ఏమి ఉండేది కాదు, వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు. ఈసారి అయితే మరి మేనేజర్ కానీ అలా ఏమన్నా వచ్చారేమో మరి కొత్తగా. ఈసారి అన్నీ కూడా ప్రాపర్ వేలో ఉన్నాయి, అంటే అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అన్నీ ప్రాపర్గా సర్దున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ, చివరికి కెమెరాలో కూడా ఫొటోస్ కూడా తీసుకోకూడదట వాళ్ళు. నేను కొంచెం వీడియో తీసిన తర్వాత అయితే వాళ్ళు చెప్పారు నాకు. ఇక నేనైతే వీడియో తీయడం బంద్ చేశాను. కాకపోతే ఇక్కడ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్లు అయితే ఏమీ లేవండి. అంటే ఆ డెకోర్ ఐటమ్స్ కానీ అలాంటి షో పీసెస్, హార్ట్కి సంబంధించిన ఐటమ్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. అంతా పాత కలెక్షనే ఉంది. కాకపోతే కొన్ని అయితే నాకు కొన్ని ఎక్కడో ఒకటి అర మాత్రం కొత్త కలెక్షన్ అయితే కనిపించింది అంతే. ఇక మిగిలిన అన్నీ కూడా పాత కలెక్షనే ఉన్నాయి. ప్రజెంట్గా అయితే నేను కొంచెం తీయగలిగినంత వరకు తీశాను కదా, అవి మాత్రం మీతో షేర్ చేస్తున్నాను, చూసేసేయండి. Time of the year now, you got people falling in love. It brings you good cheer now when that mistletoe is above. Can you Santa driving the sleigh, or was it the Grinch and he got away? Kevin's alone, not acting afraid. Never get a white Christmas, but today snowflakes falling down. It's Christmas time, but you're not here right now to put up the lights. The candles on the mantle, they don't flicker like they used to. With the snowflakes falling down, it's not Christmas time without you. No, 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 no. It's been a few years now, and this cold town's not quite the same. I wish you were here now, by the fire, stoking the flame. Can hear Santa driving the sleigh, or was it the Grinch and he got away? Kevin's alone, not acting afraid, waiting for a white Christmas. And today snowflakes falling down. It's Christmas time, but you're not here right now to put up the lights. The candles on the mantle, they don't flicker like they used to. With the snowflakes falling down, it's not Christmas time without you. No, 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 it don't feel right without you. No, 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 it don't feel right without you.
ఇక పీవీపీ మాల్‌లో షాపింగ్ అయితే అయిపోయిందండి. చాలా రోజులైపోయింది పానీపూరి తిని. ఇక్కడ ఈ బండనేది కొంచెం నీట్‌గా చాలా బావుంది. సర్లే అని చెప్పేసి అక్కడైతే నేను పానీపూరి తీసుకున్నాము. ఇక ఇంటికొచ్చేసిన తర్వాత ఇక నేను చాలా వర్క్ ఉంటది కదా మనకి ఇంట్లో, ఆ పనులన్నీ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈరోజైతే తన్మయ్‌కి నేను చిల్లీ పన్నీర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. మీలో ఎవరికైనా ఈ స్నాక్ పిల్లలకి పెట్టాలి అని అంటే గనుక ఇక్కడ ఈ రెసిపీని కూడా షేర్ చేశాను. తప్పకుండా చూడండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఇవి అయితే కొత్త నైఫ్స్ మీరు చూసారు కదా. నేను 99 మార్కెట్లో తీసుకున్నాను. కానీ క్వాలిటీ అస్సలు బాగోలేదండి. నేను ఇన్ని రోజులైనా వాడలేదు. నిన్న సాటర్డే రోజే ఓపెన్ చేశాను అనమాట. అస్సలు బాగోలేదు. ఇవి మెటీరియల్ నేను ఐరన్ అంటే మెటల్ టైప్ అని అనుకున్నాను, కానీ మరి అది ఏం మెటీరియల్ అర్థం కాలేదండి. మ్యాగ్నెట్ బోర్డ్కి పెడితే నేను నైఫ్లన్నీ కూడా మ్యాగ్నెట్ ఉంటుంది కదా నైఫ్ హోల్డర్, దానికి పెడతా ఉంటాను. అక్కడ అస్సలు అది అతుక్కోవట్లేదు అనమాట. అంటే స్టిక్ అవ్వట్లేదు అస్సలు. అందులోనూ పల్చగా ఉంది క్వాలిటీ. నాకు ఎందుకు అస్సలు మంచిగా అనిపించలేదు. వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది. మీరైతే తీసుకోవద్దనే నేనైతే ప్రిఫర్ చేస్తాను. కంపల్సరీ ఎవరైనా కొనుక్కోవాలన్న ఉద్దేశం ఉన్నా, ఇన్ కేస్ అక్కడికి పోయినప్పుడు బాగుంది కదా 3 వస్తున్నాయి అని కనుక తీసుకున్నారు అని అంటే అవి ప్రాపర్గా యూజ్ అవ్వవు. అవి చాలా పల్చగా ఉన్నాయండి. మనం ఏదైనా ఫ్రూట్స్ కట్ చేయాలన్నా కూడా గట్టిగా కట్ చేసామంటే జామకాయలు కానీ అలాంటివి మన చేతులు తెగుతాయి అన్నమాట. అందుకని వాటి మీద ప్రయోగాలు అయితే చేయొద్దు. అవైతే కొనుక్కోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. కొంచెం పసుపు, కొద్దిగా సాల్టు, కొంచెం గరం మసాలా పౌడరు, కొద్దిగా కారం. నెక్స్ట్ ఇందులో నేను ఇంకేం వేశాను, ఇంట్లో తయారు చేసిన పన్నీర్ అయితే ఉందండి. ఇక ఆ పన్నీర్ని కూడా మనం తయారు చేసిన తర్వాత ఒక బాక్స్లో అయితే పెట్టుకోవద్దు. దాన్ని కొంచెం వాటర్ పోసి బాక్స్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి నేను రీసెంట్గా అమెజాన్లో తీసుకున్న ఒక విస్కర్ అనమాట. మీకు లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. చాలా చిన్నది, కానీ కాస్ట్ మాత్రం చాలా పెద్దది. అంతకుముందు నేను ఇది క్లబ్ ఫ్యాక్టరీ వాటిల్లో చూశానండి. అందులో అయితే చాలా తక్కువ ఉండే, కాకపోతే మనకి అమెజాన్లో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు క్లబ్ ఫ్యాక్టరీలో అంటే ఒక పర్టికులర్ అమౌంట్ అయితే మనం పర్చేస్ చేయాలి. ఇక్కడైతే అలా ఉండదు కదా, అందుకని నేను కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ తీసేసుకున్నాను. చాలా బాగుంది. హ్యాండిల్ వచ్చేసి సిరామిక్ అనమాట. అది చాలా చిన్నది. ఇప్పుడైతే నేను దీంట్లో కొంచెం ఆయిలు, పసుపు, ఉప్పు, కారం, తర్వాత కొంచెం చిల్లీ సాసు, కొద్దిగా సోయా సాస్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. అలానే గరం మసాలా కూడా వేశాను నేను. మీరు కావాలంటే మ్యాగీ మసాలా వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కానీ అలా ఏమన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, చాలా బాగా కలపాలి. ఎందుకంటే ఇవి కారం కానీ పసుపు కానీ ఏంటంటే బాగా మిక్స్ అవ్వదు. అలానే ఇక్కడ పన్నీర్ కూడా చూసారు కదా, నేను వాటర్లో అయితే పెట్టుంచాను. మనం ఎప్పటికప్పుడు వాటర్ మారుస్తూ ఈ పన్నీర్ని అందులో ఉంచుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. అలానే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు పన్నీర్ని చేసి మనం బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే డ్రై అయిపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత మందంగా వచ్చిందో. క్యూబ్స్ చాలా బాగున్నాయండి. మనం అంటే ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకుంటే చాలా మందంగా వస్తుంది. నేను ఇక్కడైతే కొంచెం మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను. అవన్నీ కూడా ఈ మసాలాలో అయితే కాసేపు నానబెట్టి ఉంచుతాను అనమాట. మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పన్నీర్కి కూడా ఈ మసాలా అంతా ప్రాపర్గా పడుతుంది. మీరు 1 అవర్ వరకు అలా ఉంచేసిన ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు టైం లేదు అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి క్యాప్సికమ్, ఆనియన్, తర్వాత బెల్ పెప్పర్స్లో కలర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉన్నా కూడా మీరు ఇందులో కొంచెం పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే అవేం వేయలేదండి, ఓన్లీ జస్ట్ పన్నీర్ మాత్రం వేశాను. ఇంకా అవన్నీ కూడా వేస్తే ఆనియన్స్ తినే వాళ్ళకి అవి కూడా కొంచెం మసాలా పట్టి బాగుంటాయి. ఇక్కడైతే ఈ విస్కర్తో కలపడానికి కుదరట్లేదు, ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇందులో ఇది వేసి మనం గట్టిగా కలిపామనుకోండి అంత పీసెస్ కింద వచ్చేస్తుంది. ఇక నేనైతే ఇక్కడ స్పాచులా తీసుకున్నాను. మీరు చేత్తో కలిపినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ స్పాచులాతో బాగా మిక్స్ చేస్తున్నాను. ప్రతి ఒక్క పన్నీర్ పీసెస్కి కూడా ఈ విధంగా మసాలా మొత్తం బాగా పట్టాలి. దీనిలో మనం కర్డ్ కానీ అలాంటివి ఏం వేయలేదు, జస్ట్ ఓన్లీ ఆయిల్ ఇలాంటివి వేసుకున్నాము. ఆయిల్ అనేది మీరు కొద్దిగా కొంచెమే వేసుకోండి, 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ అలా. మరి ఎక్కువ వేసుకున్నారనుకోండి మనం ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఏం చేశానంటే ఇక్కడ ఆయిల్ అనేది వేయకుండా ఫ్రై చేశాను. కొంచెం సోయా సాసు, చిల్లీ సాస్ అవి వేసాం కాబట్టి మనకి ప్యాన్కి అయితే అతుక్కున్నట్టు అవుతుంది. అందుకని కంపల్సరీ మీరు ఇక్కడైతే ఆయిల్ కొద్దిగా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేశాను కదా, దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచుతున్నాను. చూసారు కదా ఎంత బాగుందో కలరు. అలానే స్మెల్ మనకి సోయా సాసు, చిల్లీ సాస్ వేయడం వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుంది.
ఈ విధంగా మొత్తం మసాలా పట్టించి పక్కన ఉంచేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మనం ఇక్కడ ప్యాన్ పెట్టుకొని, నేనైతే డైరెక్ట్గా పీసెస్ వేసానని చెప్పాను కదా, మీరైతే అలా వేయకండి. కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి, లేదంటే బటర్ వేసుకోండి. ఓన్లీ బటర్ వేసినా మళ్ళీ ప్రాబ్లమే, మాడిపోతుంది. బటర్ కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. బటర్ ఇష్టం లేని వాళ్ళైతే ఓన్లీ ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి చాలా అంటే ఎక్కువసేపు బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. జస్ట్ అవి రోస్ట్ అయినట్టు అయ్యి కొంచెం ఆ మసాలా అనేది వాటికి అతుక్కున్నట్టు అవుతే సరిపోతుంది. ఇక వీటిని మనం స్పాచులాతోనే చాలా జాగ్రత్తగా మీరు కలుపుకోవాలి. లేదు అంటే అవి ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. పనీర్ కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది కదా, అందుకని. చూసారు కదా ఈ విధంగా అడుగున చూసారా ప్యాన్కి అంతా కూడా సోయా సాస్, చిల్లీ సాస్ అనేది అతుక్కుంటా ఉంది. నేను ఆల్రెడీ ఆయిల్ వేసాను కదా, అందుకని మనకి ఆ పన్నీర్ పీసెస్ పక్క నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. కానీ ఈ ఆయిల్ అనేది సరిపోలేదండి. అందులోనూ ఈ సిరామిక్ పాట్స్, ఈ ప్యాన్స్ ఏంటంటే బాగా అతుక్కున్నట్టు అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇక వీటిని అయితే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఫైనల్గా అయితే పన్నీర్ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చినాయి. చపాతీలో కానీ లేదంటే విడిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. మా పిల్లలకైతే నేను సపరేట్గా ఇచ్చేసాను. ఒక్కొక్కసారి పన్నీరు మనం తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి కర్రీ చేద్దామనుకొని మర్చిపోతాము. అవేంటంటే త్వరగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి, మనం బయట నుంచి తెచ్చిందైనా. మనం ఎప్పుడన్నా ఇట్లా గ్రేవీస్ కానీ ఇలాంటివి చేయలేని స్థితిలో ఉండి మనం మర్చిపోతున్నాము అని అనుకున్నప్పుడు సింపుల్గా ఈ విధంగా చేసేసుకోండి, అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది, ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటన్నది మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా, మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉండడానికి కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలానే నేను మార్కెట్ 99కి వెళ్ళాను కదా, మరి ఏం కొన్నాను ఏంటి అన్నది ఏమి షేర్ చేయలేదేంటి, జస్ట్ రెసిపీ పెట్టేసింది స్వప్న అని అనుకుంటున్నారా? రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇందులోనే టూర్ని చూపించి ఇందులోనే నేను మీకు గిఫ్ట్లు అవన్నీ అంటే నేను కొన్నవన్నీ కూడా చూపించేసాను అనుకోండి, రేపటి వ్లాగ్ మీకు బోర్ కొడుతుంది, ఓన్లీ వర్కే కనిపించింది అనుకోండి. అందుకని ఇంతే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. తప్పకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేస్తారు కదా. బాయ్ బాయ్, సీ యూ.